హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ దర్శ్ సార్. ఈ 4-5 రోజుల నుంచి అసలు వీడియోలు చేయలేదు. సో కొన్ని చిన్న చిన్న పనులు ఉండడం వల్ల, కానీ ప్రతిరోజు ఏదైనా అప్డేట్స్ ఉంటే మరి పెట్టడానికి ప్రయత్నం చేశాను. సో ఏ అప్డేట్ ఉన్నా మనకు వాట్సాప్ గ్రూప్లో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సో ఎందుకంటే టీచర్ యూనియన్ గ్రూప్స్ ఉంటాయి మాకు. దాంతోపాటు కోర్టు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా, లేదంటే మన అభ్యర్థులే చాలామంది ఎన్నో రకాల విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు, మన నిరుద్యోగ అభ్యర్థులు, మన మిత్రులందరూ. సో ఏది ఏమైనా మొత్తం మీద మనకు ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయడానికి, మీ వరకు తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే, చాలామంది అసలు డిఎస్సి ఉంటుందా ఉండదా, అసలు టెట్ ఉంటుందా ఉండదా, అసలు ఈ తెలుగు రాష్ట్రాల్లో అసలు ఎందుకు ఈ పరిస్థితి ఎదురైంది అని చెప్పేసి చాలామంది బాధపడుతున్నారు. ఒక రకమైన ఆందోళన. అటు ఏపీలో చూసుకుంటే విపరీతమైనటువంటి అల్లర్లు, ఇటు చూస్తే నిశ్శబ్ద వాతావరణం. అసలు తెలంగాణలో టెట్ వస్తుందా, డిఎస్సి వస్తుందా, అసలు గవర్నమెంట్ ఎందుకు ఈ విషయం మీద నోరు మెదపట్లేదు అనే విషయాల గురించి ఒక్కసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫ్రెండ్స్, మీలో ఎవరైనా డిఎస్సికి ప్రిపేర్ అవుతుంటే, మీరు కనుక ఆన్లైన్ టెస్టులు రాసుకోవాలనుకుంటే, అంటే మనం చదివింది ఎంతవరకు వచ్చింది అనేది మనకు ప్రాక్టీస్ చేసుకోవడానికి సో మనకు ఆన్లైన్ టెస్టులు బాగా ఉపయోగపడతాయి. మన ఛానల్లో స్కూల్ అసిస్టెంట్ తెలుగు, స్కూల్ అసిస్టెంట్ సోషల్, ఎస్జిటికి సంబంధించినటువంటి, దాంతోపాటు ఏపీకి సంబంధించిన తెలుగు, సోషల్, దాంతోపాటు టెట్కి సంబంధించినటువంటి ఆన్లైన్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి. సో మీరు ఎవరైనా ఇంకా ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయాలనుకుంటే మన ఛానల్లో ఉన్నటువంటి ఈ కామెంట్ బాక్స్లో, డిస్క్రిప్షన్లో మనకు వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది. ఈ వాట్సాప్ గ్రూప్ ద్వారా మనకు వాట్సాప్లో జాయిన్ అవ్వండి. సో ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు పాస్ చేస్తాము, ఏదైనా ఎగ్జామ్స్ రాసుకోవడానికి కూడా మీకు అవకాశం అయితే ఉంటుంది. సో ఇక మనకు టాపిక్లోకి వచ్చినట్లయితే, అసలు తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? వాస్తవం చెప్పాలంటే, ఇప్పుడు ఒక వార్త అయితే వచ్చింది. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఎలా ఆలోచిస్తుంది అంటే, ప్రజెంట్ ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఏ విషయం ముట్టుకున్నా అది ఎటు తిరిగి పోతో తెలియదు. అందుకని ఇప్పుడు ఏపీలో ఏం జరిగింది, సో ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పేసి మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏం చేసింది, 6100 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నామని చెప్పేసి ఒక ప్రకటన చేయడం జరిగింది. సో 6100 పోస్టులు జిల్లాల వారీగా అంటే సబ్జెక్ట్ వైజు జిల్లాల వారికి ఇవన్నీ ఇట్లా ప్రకటించేసరికి ఏమైపోయింది, వాళ్ళు ఏమనుకున్నారంటే 6100 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ వేస్తే ఫుల్ హైప్ వస్తుంది ఇక మా పార్టీకి, సో ఓట్లు అన్న రీతిలో వాళ్ళు ఆలోచించారు. కానీ వాస్తవం చెప్పంటే ఇక్కడ ఆ పరిస్థితి జరగలేదు. ఇక్కడ ఏమైందంటే 23,000 పోస్టులు ఎక్కడ, ఇచ్చినటువంటి 6,000 పోస్టులు ఎక్కడ అని చెప్పేసి అందరూ ఆందోళన చేశారు. సో అది ఇక్కడ మామూలుగా నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే అది తిరిగి వాళ్ళ మెడగే చుట్టుకున్నట్టయింది. అంటే వాస్తవం చెప్పాలంటే పోస్టులు ఇంకా వేయాలి, సరిపో. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఖాళీలన్నీ ఉన్నాయి, దాంతోపాటు అభ్యర్థులు కూడా ఉన్నారు. అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా ఉండాలి అంటే విద్యా వ్యవస్థ గాడిలో పడాలంటే డెఫినెట్గా మనకు 20,000 కాకపోయినా ఒక 15 నుంచి 18 వరకు ఒక ఈ అంటే 15,000 పైచులకు పోస్టులు ఉంటేనే అభ్యర్థులు సాటిస్ఫై అవుతారు. అంటే సాటిస్ఫై అవ్వడం కాదు ఇక్కడ, సో అయితేనే ఏమన్నా మేనేజ్ చేయగలుగుతాము. సో అది పరిస్థితి. కానీ సో పరిస్థితి అట్లా కనిపించట్లేదు. ఉద్యమాలు బాగా జరుగుతున్నాయి, పోస్టులు పెంచాలని చెప్పేసి. మరి ఏం జరుగుతుందో చివరికి చూద్దాం. సో ఇక తెలంగాణ విషయానికి వస్తే, అదే విషయాన్ని ఆ ఇన్సిడెంట్ చూసినటువంటి మన ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏం మాట్లాడినా అది విపక్షాలకు మనకు అపోజిషన్కి ఆ విధంగా మారే అవకాశం అయితే ఉంటుంది. సో ఇప్పటికే February 1st నోటిఫికేషన్ వస్తుంది Group 1 అని చెప్పేసి ప్రకటించారు, కానీ రాలేదు. దీని మీదనే ఎంతోమంది మరి విమర్శలు చేయడం జరిగింది. అలాంటిది డిఎస్సి విషయంలో ఇంకేమైనా ఆల్రెడీ 5,000 పోస్టులు ఉన్నాయి, దానికి ఇంకో 7,000 పోస్టులు వేసి 12,000 13,000 పోస్టులతో నోటిఫికేషన్ ఇద్దామనుకుంటుంది ప్రభుత్వం. కాకపోతే ఈ ఇస్తే ఏం జరుగుతుంది, 12,000 వేస్తే సైలెంట్గా చదువుకుంటారా, లేదంటే మాకు ఇంకా కావాలని చెప్పేసి ఇంకా ఏమన్నా రాద్ధాంతం చేసి ఇంకేమైనా లొల్లి చేస్తారా, అసలు ఏం జరగబోతుంది? సరే చూద్దాం, కాస్త ఆచితూచి వ్యవహరిద్దామని చెప్పేసి మరి ప్రభుత్వం ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో. ఇంకోటి ఏంటంటే, ఈ టీచర్స్కి ఒక గోళ్యమైంది. ఆ గోళ్యం ఏంటంటే, అసలు టీచర్స్ అందరికీ ప్రమోషన్స్ ఇవ్వాలంటే టెట్ పేపర్ టు క్వాలిఫై అవ్వాల్సిందే అని ఒక రూల్ అయితే ఉంది. ఈ నిబంధన ప్రకారం మరి 5 సంవత్సరాలలో ఎప్పుడైనా టెట్ పేపర్ టు క్వాలిఫై అవ్వచ్చు, మీరు చేసుకోండి అని చెప్పేసి కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది అని చెప్పేసి ఒక వార్త అయితే వచ్చింది. ప్రజెంట్ ఒక అప్డేట్ వచ్చింది. సరే, మరి ఏది ఏమైనా టెట్ ఉంటుందా ఉండదా అని చెప్పేసి ఒక డౌట్. డెఫినెట్గా
టెట్ అయితే ఉంటుంది. టెట్ పెడితేనే కదా మరి సీనియర్ టీచర్స్కు అండ్ కామన్ పీపుల్స్కు అందరికీ కూడా యూజ్ అయ్యేటట్టు ఉంటుంది. సో దాంతోపాటు టెట్ ఉంటే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, టెట్ పెట్టకుండా డైరెక్ట్ డిఎస్సి పెడితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనే విషయం మీద ఆలోచిస్తున్నారు. 2-3 రోజుల్లో నిర్ణయం తీసుకుంటారు, ఒక క్లారిటీ కూడా వస్తుంది. సో ప్రజెంట్ అయితే మొత్తం మీద టీఎస్పీఎస్సీ మీదనే ఫోకస్ చేసింది ప్రభుత్వం. సో గ్రూప్ 1 నోటిఫికేషన్, గ్రూప్ 2 నోటిఫికేషన్ మీదనే మరి ఆలోచిస్తున్నారు. కోర్టులో కేసులు ఉన్నాయి. సో ఏం చేద్దాం మరి, వర్టికలా హారిజంటలా, దీని మీదనే ఈ కేసు తీర్పు మీదనే మళ్ళీ గురుకుల రిజల్ట్స్ ఫలితాలు ఆధారపడి ఉన్నాయి. కాబట్టి మరి గురుకుల రిజల్ట్స్ ఇచ్చేటప్పుడు కూడా ముందు రిజల్ట్స్ ఇచ్చేసి తర్వాత వెరిఫికేషన్కి ఏం చేద్దామని చెప్పేసి ఆలోచిస్తున్నారు. సో టీఎస్పీసీ విషయంలో ఎలాంటి కోర్టు తీర్పు అయితే వస్తుందో దాన్నే వీళ్ళు కూడా అప్లై చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో హారిజంటలా వర్టికలా ఈ విషయాన్ని తర్జనపరచడం జరుగుతుంది. మొత్తం మీద మనకేమనిపిస్తుంది అంటే ఏ అప్డేట్ రాకొచ్చింది, పేపర్లో కూడా ఏమి ఇస్తలేరు. ఆ మధ్య 4-5 రోజుల క్రితం ఇచ్చారు కానీ ఈ మధ్య ఇస్తలేరు. అప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాం ఫిబ్రవరి మొదటి వారంలో అట్లా ఇట్లా అని చెప్పారు కదా. మరి ఇలా 6వ తారీఖు అంటే ఫస్ట్ వీక్ కంప్లీట్ అయిపోతుంది, మరి ఇంకెప్పుడు అని చెప్పేసి చాలామంది డౌట్ అయితే ప్రతి ఒక్కరికి వస్తుంది. కానీ ఇప్పుడు ఎందుకంటే ప్రస్తుతానికి ఏం ముట్టుకున్నా ఏ విషయంలో మాట్లాడినా కొంత జాగ్రత్తగా మాట్లాడండి. ఏం మాట్లాడినా దొరికిపోతాం. సో నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే, కానీ ఆ ఇచ్చేది కూడా కొంచెం జాగ్రత్తగా అందరికీ నమ్మకం కలిగే విధంగా మరి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి భావించినట్లు మనకు అర్థమవుతుంది. సో అందుకని ఎవరు ఎక్కడ నోరు మెదపట్లేదు. సో వాస్తవం చెప్పాలంటే మనకు మంత్రులు ఏం చేస్తారు, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడానికి పోయినప్పుడు, ఏదైనా శంకుస్థాపన చేయడానికి వెళ్ళినప్పుడు, లేదంటే ఏదైనా పొలిటికల్ పార్టీ మీటింగ్ అటెండ్ అయినప్పుడు జనరల్గా ఎవరెవరో ఏదో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సరే ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంటే వేస్తాం బై ఏముంది వారపరిలో నోటిఫికేషన్ ఇస్తామని అంటారు. సో దాన్ని హైలైట్గా చేస్తూ పత్రికలు రాయడం అనేది కరెక్ట్ కాదు. సో ఏదేమైనప్పటికీ అది వార్త, వాళ్ళు చెప్పారు కాబట్టి ఇప్పుడు రాశారనుకోవచ్చు. కానీ సిచ్యువేషన్ చూసుకోవాలి మనం. అంటే ఆ టైంలో మేము నోటిఫికేషన్ వేయము అని చెప్తే బాగోదు. కాబట్టి ఎవరైనా నోటిఫికేషన్ వేస్తామే అంటారు. నోటిఫికేషన్ వేస్తాం మనం వేస్తారని ఎప్పుడు నమ్మాలా అంటే అప్డేట్ వచ్చినప్పుడు, అంటే విద్యాశాఖ మీద సమీక్ష చేసి విద్యాశాఖ మంత్రి కానీ, నేను ముఖ్యమంత్రి కావచ్చు, నువ్వు విద్యాశాఖ అధికారులు కానీ, సో వాళ్ళు అప్డేట్ ఇచ్చి ఏదన్నా బిగ్ అప్డేట్ ఇచ్చి అఫీషియల్గా ఏదైనా జీవో రిలీజ్ చేస్తే సో అట్లాంటివి నమ్మడానికి అవకాశం ఉంటుంది. సో ఏదో మాట వరుస అంటే నోటిఫికేషన్ విడుదల చేస్తారని డౌట్ లేదు, కానీ ఎప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారనేది ఏ మంత్రి కూడా ఇప్పటికీ క్లారిటీ లేదు. కాబట్టి ఏం చేద్దాం, ఎట్లా ముందుకెళ్దాం, మొత్తం మీద నోటిఫికేషన్స్ అయితే కంపల్సరీ వేయాల్సిందే. సో దానికి ఎట్లా ముందుకెళ్దామనే కోణంలో ప్రభుత్వం ఆలోచిస్తుంది. మిత్రులారా, ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. నోటిఫికేషన్లు 100% వస్తాయి. మీరు ఒక విషయం గమనించండి, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రం అయ్యో మాకు టైం సరిపోలేదు, నోటిఫికేషన్ రిలీజ్ అయినాక మీకు 10 నెలలు 20 నెలలు టైం ఇయ్యరు ఎవరు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 60 రోజుల తర్వాత ఎప్పుడన్నా ఎగ్జామ్ పెట్టుకోవచ్చు. పుసుక్కున నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి 45 నుంచి 60 రోజులు 70 రోజులు 80 రోజులు ఎగ్జామ్స్ ఉంటాయని ప్రకటించినందుకు మాకు టైం సరిపోలేదు అని మళ్ళీ ఇట్లా గోల అవుతుంది. ఇది కాదు కరెక్ట్. ఇప్పటి నుంచే ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది పాతది. సో దానికోసం మీరు ప్రిపేర్గా ఉండండి, గట్టిగా ప్రిపేర్ అవ్వండి. అడిషనల్గా ఇంకో సప్లిమెంటరీ నోటిఫికేషన్ వస్తుంది అని మీరు మీ మనసు మొత్తం ఒకదాని మీద ఫోకస్ చేయండి. నోటిఫికేషన్ వచ్చేసింది, సెకండరీ నోటిఫికేషన్ కొంచెం పోస్టులు పెరుగుతున్నాయి అనే కోణంలో మీరు డైలీ ప్రిపేర్ అవ్వండి. బాగా చదువుకుంటూ అంటే ఉన్న పుస్తకాలనే రిపీటెడ్గా చదవండి. కొత్త పుస్తకాలు అనేకం చదవడం కంటే ఉన్న ఒక పుస్తకమైనా సరే కానీ పకడ్బందీగా కంటెంట్కు బాగా చదివితే, రిపీటెడ్గా చదివితే కొత్త విషయాలు మీకు అవగాహన అవుతాయి. ప్రాక్టీస్ కోసం ఎట్లాగో మన ఛానల్లో ఆన్లైన్ టెస్టులు ఉన్నాయి. ఆన్లైన్ టెస్టులు రాసుకోవచ్చు, తెలుగు కావచ్చు, సోషల్ కావచ్చు, ఎస్జిటి కావచ్చు, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కావచ్చు, టెట్ కోసం కావచ్చు. సో మన ఛానల్లో అవకాశం అయితే ఉన్నది. సో ఈ విధంగా మనకి ఇలాంటి అవకాశాలు మీరు అందిపుచ్చుకోవాలంటే మన ఛానల్లో వెంటనే జాయిన్ అయిపోండి. సో మీకు ఎగ్జామ్స్ రాసుకోవడానికి కావచ్చు, లేదంటే ఇన్ఫర్మేషన్ పొందడానికి కావచ్చు, మన వాట్సాప్ గ్రూపులు యూజ్ అయితే సుమారు ఒక 10-12 వేల మంది వాట్సాప్ గ్రూపుల్లో ఉన్నారు. వాళ్ళంతా సమాచారం ఏదో రకంగా పొందుతున్నారు. నేనైతే ఇన్ఫర్మేషన్ డెఫినెట్గా అందరికీ పాస్ చేస్తా, ఏ విషయం ఉన్నా అందరికీ చెప్తా. సో మన ఛానల్లో ఉన్న కంటెంట్ మొత్తం గమనించండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తమే గురుకుల రిజల్ట్ అనేది మనకు గ్రూప్ 1కు లింక్ అయ్యింది కాబట్టి కోర్టు తీర్పు రాగానే అది రిజల్ట్ ఇచ్చేస్తారు, అందులో డౌట్ లేదు. ఇంకోటి ఏంటంటే డిఎస్సి వస్తుంది అంటే 100% వస్తుంది. ఒకటి నోటిఫికేషన్ వచ్చింది, సప్లిమెంటరీ నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఎప్పుడని అడగద్దు, ఎందుకంటే ఫిబ్రవరిలో కీలక నిర్ణయం తీసుకుంటారు. ఏమనంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఏమన్నా నోరు జారి పుసుకుని ఆ టైంకి వేయకపోతే
అది పెద్ద రచ్చ అవుతుంది ఇప్పుడు, ఎందుకంటే ఏపీలో జరుగుతున్న పరిస్థితి అదే కాబట్టి. సో ఇవన్నీ విషయాలు దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. మీరు ప్రిపేర్ కండి. ఎవరైతే టైం వేస్ట్ చేసుకుంటూ అటు ఇటు తిరుగుతారో వాళ్ళకు నష్టమే జరుగుతుంది. సో ప్రశాంతంగా కూర్చొని చదువుకునే వాళ్ళకు న్యాయం జరుగుతుంది. చదువుకోండి. ఏపీలో వచ్చిన పరిస్థితి మన తెలంగాణ రాదు. అలా వచ్చింది కాబట్టి ప్రభుత్వం కూలిపోయింది. సో ఇప్పుడు ఆ పరిస్థితి రాకుండా మరి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సో ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా ప్రభుత్వం జాగ్రత్త పడుతుంది. అందుకని ఈ లేట్ కావచ్చు. సో తుఫాన్ వచ్చే ముందు సైలెన్స్గా ఉన్నట్టే డిఎస్సి నోటిఫికేషన్ కూడా వచ్చే ముందు ఈ పరిస్థితి ఇట్లా ఉంటాయి. సో 100% నోటిఫికేషన్ వస్తుంది. మీరందరూ నమ్మండి. సో ప్రిపేర్ అవుతూ ఉండండి. సో ఈ సంవత్సరం డెఫినెట్గా మీరు డిఎస్సి ఎగ్జామ్ రాస్తారు. మీరు పోస్టింగ్ ఎప్పుడనేది ప్రభుత్వం చేతిలో ఉంటుంది. కానీ 100% నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. మీరు అప్లై చేసుకుంటారు. డిఎస్సి ఎగ్జామ్ కూడా మీరు రాస్తారు చూడు. సో ఈ 2024లో గుర్తుపెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వర్క్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.